రాష్ట్రంలో ఒక అంశం మళ్ళీ ఆసక్తి రేపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అమెరికాకు వెళ్ళబోతున్నట్లు ఒక వార్త మీడియాలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన తన మనవడు హిమాన్షు దగ్గర 2 నెలల పాటు ఉండబోతున్నారని, అందుకోసమే కేసీఆర్ అమెరికాకు వెళ్ళబోతున్నట్లు వార్తల సారాంశం. అయితే ఈ వార్తపై కేసీఆర్ కుటుంబం నుంచి కానీ కేటీఆర్ నుంచి కానీ ఎట్లాంటి ధృవీకరణ రాకపోయినప్పటికీ పార్టీలో అటు గులాబీ పార్టీలో సైతం చర్చ జరుగుతుంది. కేసీఆర్ అమెరికాకు వెళ్తున్నాడనే చర్చ మాత్రం నడుస్తూ ఉన్నది. ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా కేసీఆర్ అమెరికాకు వెళ్ళడంపై కూడా కొంత చర్చించుకుంటున్న సందర్భం మనకు ఈరోజు కనిపిస్తూ ఉన్నది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ఈ సమయంలో కేసీఆర్ అమెరికాకు వెళ్ళబోతుండడంపై చర్చ నడుస్తూ ఉంది. అయితే కేసీఆర్ ఎప్పుడు అమెరికాకు వెళ్ళబోతున్నారు, ఏ తేదీన అనేది ఇంకా క్లారిటీ రాకపోయినప్పటికీ మొట్టమొదటిసారిగా ఆయన ఉద్యమం సమయంలో కావచ్చు, అంతకుముందు కావచ్చు, 10 ఏళ్ళుగా సీఎంగా ఉన్న సందర్భంలో కావచ్చు, ఎప్పుడు కూడా ఆయన అమెరికాకు వెళ్ళిన దాఖలాలు అయితే లేవు. ఇప్పుడు తొలిసారిగా ప్రతిపక్ష హోదాలో ఉండి తొలిసారిగా ఆయన అమెరికాకు వెళ్ళబోతుండడంపై ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే మరోవైపు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కీలక నిందితుడు A1 నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు ఇద్దరూ అమెరికాలోనే ఉండటం, ఇప్పుడు కేసీఆర్ అమెరికా వెళ్ళబోతున్నారనే వార్తలు చర్చ బయట జరుగుతుండడం కూడా ఈ రెండింటిని లింకు పెట్టి కూడా కొంత సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే ఫోన్ ట్యాపింగ్ నిందితుడిని కలిసేందుకే వెళ్తున్నారా, లేకుంటే శ్రవణ్ రావు ప్రభాకర్ రావుతోని ఎట్లాంటి లింక్స్ పెట్టుకోబోతున్నారు, లేకుంటే ఏం మాట్లాడబోతున్నారు వాళ్ళని కలిసేందుకే వెళ్తున్నారా, నిజంగా హిమాన్షు దగ్గరికే వెళ్తున్నారా అన్న దానిపై క్లారిటీ లేకపోయినప్పటికీ కేసీఆర్ అమెరికా వెళ్తుండటంపై మాత్రం కొంత అనుమానాలు మీడియాలో చర్చ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.